హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శ్రీ పారు వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ రెసిపీ మన గోదావరోళ్ళ స్టైల్‌లో మేక తలకాయ కర్రీని స్పైసీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. మరి ముందుగా ఈ కర్రీ కోసం మేమైతే 1½ కేజీ తలకాయ కూరను తీసుకున్నాము. ఈ ముక్కలన్నిటిని నీచు వాసన రాకుండా సాల్ట్ ఇంకా పసుపు వేసి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కర్రీలోకి కావాల్సిన మసాలా పేస్ట్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 పెద్ద సైజు వెల్లుల్లి, అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని మిక్సీ జార్‌లో వేసి, ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని, ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో వీడియోలో చూపిస్తున్నట్లుగా లవంగాలు, యాలకులు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1½ స్పూన్ గసగసాలు, దాల్చిన చెక్క, అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం 5 పెద్ద సైజు ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, ఒక టమాటాను కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా చింతపండు తీసుకుని 1½ గ్లాస్ వాటర్ వేసి ఒక బౌల్‌లోకి రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెద్దగా అలాగే మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు, అలాగే ఒక 3 స్పూన్ల వరకు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును, ఇంకా ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు మసాలా కారం వేసుకుని ఇవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుని, ఈ తలకాయ కూర మనకి మినిమమ్ ఒక 50-60% ఉడికేలాగా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 20-25 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఇది మగ్గేలోపు మరొక పక్క గ్రేవీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి గ్రేవీకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా అడుగు మాడకుండా కలుపుకొని 1½ స్పూన్ మసాలా కారం, అలాగే 2 స్పూన్ల వరకు మనం మిక్సీ పట్టుకున్న గసగసాల పేస్టును వేసి బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక్కడైతే ఒక 20-25 మినిట్స్ పాటు తలకాయ కూరను మగ్గించుకున్నాం కదా! ఇదైతే ఆల్మోస్ట్ ఒక 60% వరకు బాయిల్ అయిపోయింది. ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు, అలాగే మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని గ్లాస్ వాటర్ వేసి ముక్కలన్నిటినీ కూడా పులుసులో మునిగేలాగా అడ్జస్ట్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ మసాలా కారం వేసుకుని ఈ పులుసు మరుగు పట్టేంత వరకు గ్యాస్‌ను హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ తలకాయ కర్రీలోకి ఉప్పు, కారాలనేవి కొంచెం ఎక్కువే పడతాయండి. కాబట్టి మీ స్పైస్ లెవెల్‌ని బట్టి ఇలా పులుసు మరుగు పట్టే టైంలో సాల్ట్ ఇంకా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఈ కర్రీ అంతా ఉడకడానికి దగ్గరగా 1 అవర్ టైం అయితే పట్టింది. కాబట్టి ఇలా నిదానంగా ఉడికించుకుంటేనే మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కలకు బాగా పట్టి పీస్ అనేది సాఫ్ట్‌గా ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 15-20 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత ఈ గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ తలకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ కర్రీ అయితే రైస్‌లోకి, చపాతీలోకి, అలాగే రాగి సంకటి ఇలా దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి నాన్ వెజ్ ప్రియులందరూ కూడా ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.